అంతే. అంటే జగన్ ప్రభుత్వంలో ఏం జరిగింది అదే జరుగుతుంది ఇప్పుడు. జగన్ ప్రభుత్వంలోనే డబ్బులు తీసుకున్నారు. టన్నుకి ఇది ట్రాన్స్పోర్టేషన్ కి అన్నారు. కాదు, జగన్ ప్రభుత్వం డబ్బులే వసూలు చేసింది. ఒక టన్నుకే 450 రూపాయలు ఎంత వసూలు చేసింది. అది వాళ్ళు అమ్మారు, దాన్ని ఇసుకని అమ్మారు. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అదనం. అంటే ఒక లారీకి యాజ్ పర్ నాప్స్ అయితే వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఒక 5 టన్నుల దాకా పట్టుద్ది అనుకుందాం. దాని లెక్కను చూసుకున్నప్పుడు అది టన్నుల లెక్కనో లేకపోతే సంథింగ్ ఏదో ఉంది దానికి పదం. దాని లెక్కను చూసుకున్నప్పుడు టన్ను కాదు, అది చెప్పాలంటే ఒక ట్రాక్టర్ రేంజ్ లోకి వస్తే అంతకుముందు చంద్రబాబు గారి టైంలో 800 నుంచి 1000 రూపాయలు పడేది. జగన్ వచ్చాక అది 1500 నుంచి 2000కి వెళ్ళింది. అట్లాగే ఒక లారీ లెక్కను చూసుకుంటే అంతకుముందు చంద్రబాబు గారి టైంలో 4,500 పడితే జగన్ టైంలో 15,000 పడింది. ట్రక్కు చంద్రబాబు గారి టైంలో 15-20 పడితే ఈయన టైంలో 40,000 పడింది. ఇది తేడా నేను అబ్జర్వ్ చేసిన. పెద్ద గొడవలు కూడా చేశారు కదా, 40,000 అవుతుంది ఒక లోడ్ ఇసుక అని. అది తేడా. కాకపోతే అందులో ఈ 40,000 రూపాయలు తీసుకున్నటువంటి దాంట్లో